హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్ కి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈ రోజు మనం విద్యా దృక్పథాల్లో పార్ట్ 2 చూసుకుంటున్నామండి. ఇది కూడా మ్యారథాన్ వీడియోనే, సో ప్రాక్టీస్ బిట్స్ గా బాగుంటది మీకు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, విద్ అనే ధాతువుకు అర్థం ఏమిటి? అంటే మనకి విద్య అంటే జ్ఞానం అని వస్తుందండి. విద్ అనే దానికి అర్థం వచ్చేసరికి మనకి తెలుసుకొనుట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సత్యాన్వేషణ చేయునదే విద్య అని ఎవరు నిర్వచించారు? మనకి ఆప్షన్ సోక్రటీస్, ప్రోబెల్, ప్లేటో, ఎమర్సన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 సోక్రటీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1 మినిట్ అండి, నేను కలర్ మారుస్తాను. నెక్స్ట్, పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును? బౌద్ధ కాలం, వేద కాలం, ఇస్లాం కాలం, ఆధునిక కాలం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి బౌద్ధ కాలం. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1901, 1902, 1903, 1904. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1902 లో ఏర్పాటు చేశారు. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు? అంటే ఎలిమెంటరీ స్కూల్స్ ని. పబ్బజ్జా, బిస్మిల్లా, మక్తాబ్, మద్రసా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 మద్రసా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గురుకుల విద్య ఏ కాలం నాటిది? బౌద్ధ కాలం, వేద కాలం, ఇస్లాం కాలం, ఆధునిక. రైట్ ఆన్సర్ వచ్చేసరికి గురుకుల విద్య వచ్చేసరికి మనకి వేద కాలం నుంచి స్టార్ట్ అయిందండి, ఆ టైంది. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం ఏమిటి? 1902, 1929, 1854, 1882. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1854 అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది? 6 నుంచి 14, 1 నుంచి 5, 1 నుంచి 20, 5 నుంచి 10. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అనేది వర్తిస్తుంది మాట. నెక్స్ట్ క్వశ్చన్, నేను కొద్దిగా స్పీడ్ గా చెప్తున్నా అండి, కొద్దిగా బిట్స్ కవర్ అవ్వాలి కదా మనకి. ఇది ప్రాక్టీస్ మ్యారథాన్ క్విక్ రివిజన్ వీడియో కాబట్టి నేను స్పీడ్ గా చెప్తున్నానండి. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏమిటి? 350A, 360A, 46, 45A. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 45A ఆర్టికల్ అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1937లో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు? ఎక్కడ? నాగ్పూర్, పోర్బందర్, వార్తా, ఢిల్లీ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి వార్తా అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విహారాలు, మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు? ఆధునిక, ఇస్లాం, వేదకాలం, బౌద్ధ కాలం. మనకి ఇక్కడ విహారాలు, మఠాలు అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి, బౌద్ధ కాలం. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించినది ఎప్పుడు? 1801, 1813, 1822 అండ్ 1823. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 1801. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది? మద్రసా, మక్తాబ్, బిస్మిల్లా, షాదీ. బిస్మిల్లా అనే ఉత్సవంతో అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రామూర్తి సమీక్ష సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1990, 1980, 1970, 1960. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1990 అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1882లో ఏర్పడిన కమిషన్ ఏది? హంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్ అండ్ హాటా కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి హంటర్ కమిషన్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1947లో మన దేశ అక్షరాస్యత శాతం ఎంత? అంటే ఎంత పర్సెంట్? 1947 కి 50%, 14%, 30%, 19%. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మొత్తం 14% అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాష పదం? లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, ఆంగ్లం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎడ్యుకేర్ అనేది లాటిన్ పదం. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు శూద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 శూద్రులు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జ్యూకో అంటే అర్థం ఏంటి? వృత్తిలోకి తేవటము, అవగాహన, అన్వయము, పెరగటము. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి వృద్ధిలోకి తేవటము అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించినవి ఏవి?
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఏది కాదు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉపనిషత్తులు అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతది మనకి. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ఎప్పుడు? 1939, 1940, 1938, 1937. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 1939లో రెండవ ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్, విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు? ఇది ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయింది. ఆప్షన్ ఇస్ శూద్రులు. నెక్స్ట్, బౌద్ధ, హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఏ సిద్ధాంతం ఆవిర్భవించింది? మోక్ష సాధన సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, కార్య సిద్ధాంతం, నైతిక సిద్ధాంతం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి నైతిక సిద్ధాంతం అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది విద్య అని అన్నది ఎవరు? ఆప్షన్స్ మాంటిసోరీ, ఫ్రోబెల్, కామినియస్ అండ్ సోక్రటీస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఫ్రోబెల్ అండి. ఫ్రోబెల్. నెక్స్ట్, విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? ఆప్షన్స్ బ్రహ్మచర్య ఆశ్రమం, గృహాశ్రమం అండ్ వానప్రస్థ ఆశ్రమం అండ్ సన్యాస ఆశ్రమం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి బ్రహ్మచర్య ఆశ్రమం. ఓకేనండి. నెక్స్ట్, వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏమిటి? నలంద, తక్షశిల, విక్రమశిల, నాగార్జున. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి తక్షశిల అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఎవరు? అక్బర్, జహంగీర్, బాబర్ అండ్ ఔరంగజేబ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి అక్బర్ అండి, లౌకిక విద్యా విధానాన్ని. నెక్స్ట్, అథోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ గ్రాంట్, లార్డ్ కర్జన్, విలియం బెంటిక్, లార్డ్ మెకాలే. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, లార్డ్ మెకాలే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కలకత్తా, మద్రాస, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్స్ 1858, 1857, 1853, 1856. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, 1857 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన ఆ కమిషన్ ఏమిటి? సెకండరీ విద్యా కమిషన్ 1986, విద్యా విధానం, కొఠారి కమిషన్ 1948, విశ్వవిద్యాలయాల కమిషన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండరీ కమిషన్ అండి, హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించినది ఎవరు? 1968 విద్యా విధానం, హాటాక్ కమిటీ, గోపాలకృష్ణ గోఖలే తీర్మానం, ఈశ్వరీబాయి పటేల్ కమిషన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలే తీర్మానం అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? ఆప్షన్స్ జనార్దన్ రెడ్డి కమిషన్, కొఠారి కమిషన్, మొదలియార్ కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏమిటి? సార్జెంట్ కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, సెకండరీ విద్యా కమిషన్ అండ్ సాల్డర్ కమిషన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ రాధాకృష్ణన్ కమిషన్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది? 1986 విద్యా విధానం, హంటర్ కమిషన్, కొఠారి కమిషన్, మొదలియార్ కమిటీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి హంటర్ కమిషన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పూర్వ ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ ఏది? జనార్దన్ రెడ్డి కమిటీ, మాల్కం ఆదిశేషయ్య కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అండ్ యశ్పాల్ కమిటీ. స్కూల్ బ్యాగ్స్, హోంవర్క్స్ అంటే కంపల్సరీ యశ్పాల్ కమిటీ అనేది వస్తుందండి. ఆప్షన్ 4 ఇస్. పిల్లాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. ఒకసారి ఆప్షన్ చూసుకున్నాను. శిక్షణ పొందే ప్రాణిగా, ప్రోగ్రామ్ నిక్షిప్తం చేసే కంప్యూటర్, నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా, భావి మానవుడుగా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాతగా చూడాలండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, క్రింది అంశాలను పరిశీలించండి అని ఇచ్చారండి ఇక్కడ. ఒకసారి మనం చూసుకుందాము. ఆప్షన్స్ చదువుతున్నాను, ఒకసారి వినండి. అండ్ 1968 జాతీయ విద్యా విధానం ఇందిరాగాంధీ ప్రభుత్వం రూపొందించింది. జాతీయ విద్యా కమిషన్ సిఫారసు అనుసరించి 1968 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. ఓకే, పై వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంపిక చేయండి అని ఇచ్చారండి. ఇక్కడ మనకి ఇవి 2 కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఏనండి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది వానిలో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. అంటే ఏది చెప్పలేదు మాట ఆ లక్ష్యం. ఒకసారి చూసుకుందాం. వైజ్ఞానిక దృక్పథం పెంచుకోవడం, సామాజిక సంపద పెంచి దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించడం, నిరుద్యోగ నిర్మూలన, జాతి కుల మత ప్రసక్తి లేని లౌకిక తత్వాన్ని అలవర్చుకోవడం. సో ఆప్షన్ 3 అనేది చెప్పలేదండి. నిరుద్యోగ నిర్మూలన అనేది మిగిలినవన్నీ చెప్పారు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించి జాతీయ సంపూర్ణ వికాసానికి తోడ్పడటం, సార్వత్రిక సోదర భావాన్ని పెంపొందిస్తున్నవి అవి ఏవి? ఒకసారి చూద్దామండి. విద్యా లక్షణం అండ్ విద్యా విధులు, విద్యా ధ్యేయం అండ్ విద్యా లక్ష్యం అండి. అండ్ ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఇక్కడ విద్యా విధులు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విద్య ఒక సుశిక్షణ ద్వారా వ్యక్తిలో క్రియాశీలత, సృజనాత్మకత మరియు ప్రయోజనాత్మకతలను పెంపొందించున్నది. సో ఆప్షన్స్ విద్యా లక్షణం, విద్యా ధ్యేయం, విద్యా లక్ష్యం, విద్యా విధి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యా లక్షణం అండి. ఇది ఒకటి. ఓకేనండి. ఆప్షన్ 1 ఇస్తే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆత్మ సంరక్షణకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించుటకు విద్యా ప్రణాళికల్లో ప్రథమ స్థానం కల్పించమని చెప్పింది ఎవరు? ఆప్షన్స్ స్పెన్సర్, రస్క్, ప్రొఫెసర్ థామ్సన్ అండ్ ఆచార్య లాస్కీ. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్పెన్సర్ చెప్పారండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనిషి గొప్ప దైవాంశ శక్తులు ఉన్నవాడు. విద్య ద్వారా బాహ్య అంతర్గత ప్రకృతిని నియంత్రించడం ద్వారా ఈ గొప్ప శక్తులను తనలోనే వ్యక్తమయ్యేటట్లు చేయడమే ఆశయం అని అన్నవారు ఎవరు? స్వామి వివేకానంద అండ్ హెబర్టర్, సర్వేపల్లి రాధాకృష్ణ, గాడ్విన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్వామి వివేకానంద గారు చెప్పారండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సాంప్రదాయక విద్యా ధ్యేయం కానిది ఏది? ఏది కాదు? ఒకసారి చూద్దామండి. ఆప్షన్స్ వృత్తి కోసం విద్య, జ్ఞానం కోసం విద్య, ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య, మానవత్వం కోసం విద్య, అంతర్జాతీయ అవగాహన కోసం విద్య. ఇవి అన్ని రైట్ ఆన్సర్స్ అండి. అంతర్జాతీయ అవగాహన కోసం విద్య అనేది కాదు కాబట్టి ఆప్షన్ ఈ మాత్రమే అని ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ విద్యావేత్తలు సత్ప్రవర్తనను వృద్ధి చేయడమే విద్యా లక్ష్యంగా భావించడమే. సో అండి చూద్దాం అది ఏమిటనేది. శీలం కోసం విద్య, జ్ఞానం కోసం విద్య, మానవత్వం కోసం విద్య, పౌరసత్వం కోసం విద్య. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి శీలం కోసం విద్య అండి. నెక్స్ట్ మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవిగా కానీ అతడు సంకెళ్లతో బందీ అయ్యాడు. ఈ బందీ నుండి విముక్తి అయినప్పుడు అభివృద్ధి సాధిస్తాడు. ఇది విద్య ద్వారానే సాధ్యం అన్నది ఎవరు? ఆప్షన్స్ గాడ్విన్, జాన్ రస్కిన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ రూస్కో. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ రూస్కో అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో మొదలియార్ సెకండరీ విద్యా కమిషన్ 1952 విద్యా లక్ష్యాలలో సరైనవి ఏమిటి? ఒకసారి చదువుతున్నాం వినండి. న్యాయకత్వం, సమగ్ర మూర్తిమత్వాన్ని పెంచడం, ప్రజాస్వామ్యంలో పౌరసత్వ బాధ్యతల హక్కులను తెలియచేయడం అండ్ వృత్తి సామర్థ్యాన్ని పెంచడం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవి అన్ని కరెక్టేనండి. సో మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విద్య ద్వారా విద్యార్థి విషయ జ్ఞానం, నైపుణ్యాలను, అలవాట్లను, వైఖరులను, విలువలను తాను పౌరుడిగా జీవించి అవసరమగునంత వరకు అభ్యసించాలి అని ఈ కమిటీ పేర్కొంది. ఏ కమిటీ అనేది చూద్దాం. కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి కమిటీ, మాల్కం ఆదిశేషయ్య కమిటీ, యశ్పాల్ కమిటీ. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈశ్వరీబాయి కమిటీ. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో జతపరచడం ఇచ్చారన్నమాట అండి. ఒకసారి మనం చూసుకుందాము. ఇక్కడ మనకి వైయక్తిక విధులు అంటే తార్కిక మరియు ఆలోచన శక్తిని పెంపొందించడం అండి. నెక్స్ట్ సామాజిక విధులు అంటే శాస్త్ర సాంకేతికను పెంపొందించడం అండ్ ప్రకృతిని పరిరక్షించడం. నెక్స్ట్ జాతీయ విధులు అంటే హక్కులు మరియు విధుల సాధన, న్యాయకత్వ అభివృద్ధి మాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర విద్యను అందించే సంస్థలు ఏవి?
ఒకసారి చెప్తున్నా చూడండి. వయోజన విద్యా కేంద్రాలు, కరస్పాండెన్స్ కోర్సులు, సార్వత్రిక పాఠశాలలు ఆర్ విశ్వవిద్యాలయాలు, ఆన్‌లైన్ తరగతులు అండ్ టీవీ, రేడియో విద్యా కార్యక్రమాలు ఇవి అన్ని కరెక్టేనండి. సో, మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతది. నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వానిలో అనియత విద్య గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఒకసారి ఆప్షన్స్. వ్యక్తి ఎదుగుదల, వికాసం సాధించడానికి ఉపయోగిస్తుంది. విద్యార్థి తనంతట తాను పాఠాలను అన్వేషించి, విశ్లేషించి నేర్చుకునేది. స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం ముఖ్యమైన అంశం. నెక్స్ట్ అభ్యాసన, సంతృప్తి ఆధారమైన విధానం. రైట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. సో ఇవి అన్ని ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు అభ్యాసకుడికి నిర్ణీత జ్ఞానాన్ని పాఠశాలలో ఏ పద్ధతి ద్వారా అందజేయబడుతుంది? ఆప్షన్స్ చెప్తున్నాను ఒకసారి చూడండి. ప్రత్యక్ష, సాధారణ, వైయక్తిక అండ్ పరోక్ష. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రత్యక్ష అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వానిలో ఇంజనీరింగ్, వైద్య విద్య, న్యాయశాస్త్రం అనేవి ఏమిటి? ఆప్షన్స్. వైయక్తిక విద్య అండ్ ప్రత్యేక విద్య, సాధారణ విద్య అండ్ పరోక్ష విద్య. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రత్యేక విద్య అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విద్యని 2 ధృవాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్. జిడ్డు కృష్ణమూర్తి అండ్ జాన్ ఆడమ్స్, జాన్ డ్యూయి అండ్ ప్రొఫెసర్ జి థామస్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి జాన్ ఆడమ్స్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో జతపరచడం ఇచ్చారండి మనకి. ఓకేనా? సో ఒకసారి చూద్దాము మనం. విద్య ఆదర్శాలు వచ్చేసరికి మనకి అత్యున్నతమైన, అంతిమమైనది. విద్య ధ్యేయాలు వచ్చేసరికి విద్య ప్రక్రియ ద్వారా సాధించాల్సినవి. విద్య గమ్యాలు విద్య స్థాయిలకు సంబంధించింది. విద్యా లక్ష్యాలు విద్య ద్వారా తరగతిలో విద్యార్థులు కలిగే మార్పులు మాట. ఆప్షన్ ఓకేనండి 4 కాబట్టి మనకి ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఇస్తే రైట్ ఆన్సర్ అవుతుంది. A1, B2, C3 అండ్ D4. 1898లో రామకృష్ణ మిషన్ స్థాపించిన దరిద్ర నారాయణుని సేవే తన మతంగా ఆచరణలో పెట్టిన విద్యావేత్త ఎవరు? స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్. విద్య లేనిదే జాతీయ భావన అంగీకరించదు. జాతీయ భావన లేనిదే దేనిని సాధించలేము అని ఎవరు అన్నారు? జిడ్డు కృష్ణమూర్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి మళ్ళీ స్వామి వివేకానంద గారండి. నెక్స్ట్ క్వశ్చన్. లే మేలుకో, నీ గమ్యాన్ని చేరేదాకా, నీ ఆశయాలు సిద్ధించేదాకా విడవకుండా దీక్షతో నడుం బిగించి పనిచేయి అని అన్నది ఎవరు? స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, అరబిందో ఘోష్, మహాత్మా గాంధీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది కూడా స్వామి వివేకానంద గారు చెప్పారండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. లెండి, మేలుకోండి, మీ గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అని అన్నది ఎవరు? ఇది కూడా స్వామి వివేకానంద అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదో, గౌరవం లేదో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అని ఎవరు అన్నారు? ఇది కూడా స్వామి వివేకానంద గారు చెప్పిందేనండి సూక్తులు. నెక్స్ట్ విద్య నిజమైన చైతన్యవంతమైన పిల్లల్ని తయారు చేయాలే తప్ప యంత్రంలో మూసలలో లాగా విద్యార్థుల మూర్తిమత్వాన్ని తయారు చేయకూడదు. విద్యార్థిలో మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని అభివృద్ధి చేసి విద్యార్థుల అవసరాలను తీర్చగలిగేదే నిజమైన విద్య అని ఎవరు యొక్క ఉద్దేశ్యం అండి? అరబిందో ఘోష్, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ స్వామి వివేకానంద. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అరబిందో ఘోష్ అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బేసిక్ విద్యా విధానంను ప్రవేశపెట్టింది ఎవరు? స్వామి వివేకానంద, గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి గాంధీజీ గారండి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. స్త్రీ విద్య కోసం ప్రత్యేక వసతులను కల్పించిన వారిలో సమానత్వాన్ని నెలకొల్పింది ఎవరు? మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. నెక్స్ట్. విద్య అనేది ప్రతి విద్యార్థికి పని బీమాగా కావాలి అని అన్నది ఎవరు? ఇది కూడా మహాత్మా గాంధీ గారు చెప్పారండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి మనకి ఇక్కడ వీటిలో క్రింది వాటిలో జిడ్డు కృష్ణమూర్తి పేర్కొన్న విద్యా లక్షణం ఏది? వీటిలో ఓకేనండి. సో ఏది అనేది ఇవి అన్ని రైటేనండి. ఒకసారి నేను చదువుతున్నాను వినండి. మానసిక పరిపక్వత పొందడానికి మంచితనం, ప్రేమ వికసించడానికి విద్య దోహదపడాలి. నెక్స్ట్ మానవుడి సంపూర్ణ వికాసంలో ప్రేమ తత్వాన్ని మొదటి నుంచి పోషించి సంరక్షించాలి. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల సమగ్ర స్వరూపాలలో వ్యవహరించగల సామర్థ్యం ఉండే మనసును వికసింపజేసుకోవాలి. సో మనకి ఇవి అన్ని కరెక్ట్ అండి. జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ విద్యా లక్షణంగా పేర్కొన్నారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, బోధన పద్ధతులు అనుగుణంగా శాంతి నికేతన్ అనే పాఠశాలను స్థాపించింది ఎవరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, శాంతి నికేతన్ పాఠశాల మాట. సో ఆప్షన్స్ వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో ఘోష్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 అండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ వృత్తిపరమైన అభివృద్ధి కోసం శిక్షణ, సదస్సులు, గోష్ఠులు మరియు మహాసభలో పాల్గొనాలి. నెక్స్ట్ సహచరులపై అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయరాదని తెలిపే సంబంధం ఎవరెవరికి మధ్య ఉందని తెలియచేస్తుంది. ఆప్షన్స్ ఉపాధ్యాయుడు మరియు వృత్తి సంఘాలతో, ఉపాధ్యాయుడు సహచరుల ఉపాధ్యాయుల పట్ల సంబంధం, ఉపాధ్యాయుడు మరియు సమాజము దేశముతో సంబంధం, ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల సంరక్షణలతో సంబంధం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, ఉపాధ్యాయుడు సహచరుల ఉపాధ్యాయుల పట్ల సంబంధం. నెక్స్ట్ స్వాతంత్ర్యానికి పూర్వం మన దేశంలో తొలి ఉపాధ్యాయ సంఘం అంటే ప్రొఫెషనల్ టీచర్ యూనియన్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ వచ్చేసరికి మనకి మద్రాస్, కలకత్తా, ముంబై, కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మద్రాస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి సవరణ కోసం 2010 ఎవరి న్యాయకత్వంలో కమిటీ నియమించింది? ప్రొఫెసర్ మొహమ్మద్ అఖ్తర్ సిద్దికీ, ప్రొఫెసర్ రవికాంత్ శర్మ, ప్రొఫెసర్ మొహమ్మద్ సలీం, ప్రొఫెసర్ రవిచంద్ర. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ప్రొఫెసర్ మొహమ్మద్ అఖ్తార్ సిద్దికీ అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. 1 మినిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సామర్థ్యాలు అనేవి వ్యక్తి బాలబాలలను ఏ రంగాల్లో అభినివేశాన్ని తెలియచేస్తాయి? ఆప్షన్స్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవి అన్నీ రైటేనండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక వ్యక్తికి తెలిసిన వాటిని ఆదర్శనీయ పరిసరాలలో ఆ వ్యక్తి చేయగలిగిన వాటిని సామర్థ్యాలు అని పేర్కొన్న వారు ఎవరు? ఆప్షన్స్ మేసిక్, గల్మాన్, స్మిత్, సింపర్స్, ప్రోబెల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి మేసిక్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో స్మిత్ సింపన్ ప్రకారం ఉపాధ్యాయుల సామర్థ్యాలు అనగా ఏమిటి? సమన్వయ పరచబడ్డ వ్యక్తిగత లక్షణాల సమూహం, ఉపాధ్యాయుల బలం బలహీనతలు కానివి, అండ్ ఉపాధ్యాయుల వైఖరుల అంశాలు, ఉపాధ్యాయుల బోధన అంశాలు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సమన్వయ పరచబడ్డ వ్యక్తిగత లక్షణాల సమూహం అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ కింది వాటిని జతపరచండి. జతపరచడం ఇచ్చారు. సో ఇక్కడ ఏమిచ్చండి, శాండ్బర్గ్ 1994 లో ఉపాధ్యాయ సామర్థ్యాలను వివిధ రంగాలలో పేర్కొన్న పనుల ఆధారంగా తెలియపరచబడినవి అండి. ఒకసారి మనం ఇక్కడ నేను చెప్తున్నా, ఒకసారి చూడండి. జ్ఞానాత్మక అంటేనండి మనకి ఇక్కడ ప్రజ్ఞపరమైన నైపుణ్యం అండి. జ్ఞానాత్మక అంటే ప్రజ్ఞపరమైన నైపుణ్యం. భావావేశ అంటే చేసే పనులో ప్రేరణ, ఉద్వేగ పరిస్థితులు. నెక్స్ట్ వ్యక్తిగత అంటే చేసే పనులలో వ్యక్తమయ్యే మూర్తిమత్వ లక్షణాలు. నెక్స్ట్ మనోజ్ఞమైన రంగం అంటే ఉపాధ్యాయుల ప్రత్యక్ష నైపుణ్యాలు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వృత్తిపరమైన జ్ఞానాన్ని నిలువలను వినియోగించే అభివృద్ధి పరచగల సామర్థ్యాలలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు ఇక్కడ. సో ఇవి అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేయండి. ఒకసారి చూసుకుందాం. విషయ పరిజ్ఞానానికి పరిశోధన పరిక్రయాల మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం, విషయ పరిజ్ఞానం కలిగి విషయాంశాలకు విద్యా గమ్యాలకు సంబంధాన్ని గుర్తించడం, విద్యార్థులు ఏ విధంగా అభివృద్ధి చెందుతారో
తెలుసుకోవడం, విలువల ఆధారంగా పనిచేయడం అండి. సో మనకి ఇవన్నీ రైటే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన క్రమం గుర్తించండి. వీటిలో క్రమం మాట అంటే ఆర్డర్ ని గుర్తించండి అని ఇచ్చారు మనకి. సో ఒకసారి చూద్దాం. నైతిక విలువలతో కూడిన పాఠశాల విద్య విద్యార్థుల జీవన ప్రగతికి దోహదపడుతుంది. మానవీయ విలువలున్న భావి పౌరులు తయారవుతారు. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య జీవన విధానం అలవడుతుంది. సో ఇవి అన్ని కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయి. సో మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. ABCD అనేది కరెక్ట్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, జన సామాన్యానికి వృత్తి నిపుణులకు ఒకే ఆదేశాన్నిచ్చే ఆ నీతి ప్రమాణాలే వృత్తి సంబంధ ప్రమాణాలుగా పరిగణించిన వారు ఎవరు? ఆప్షన్స్ కాంట్, ప్లేటో, సోక్రటీస్, HG వెల్స్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి. కాంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి మరియు విద్యార్థుల అవసరాలను అర్థం చేసుకునే సున్నితత్వం ఉపాధ్యాయులలో ఉండాలి అనేది దేనిని సూచించినది? ఆప్షన్స్ ఉపాధ్యాయుని గల లక్షణం, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి పట్ల నిబద్ధత, సమాజం పట్ల నిబద్ధత అండ్ పైవేవి కావు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉపాధ్యాయ మరియు విద్యార్థి పట్ల నిబద్ధత అంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి కాకుండా ప్రతిభ ఆధారంగా ఏమి చేయాలి? ఆప్షన్స్ చర్చ, బృంద బోధన, మూల్యాంకనం, నిష్పాదన. రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి అండి ఇక్కడ మూల్యాంకనం. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుడు సమాజం పట్ల నిబద్ధత సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఉపాధ్యాయుడు సమాజంలో ఒక ఆదర్శ సభ్యుడిగా ప్రవర్తించాలి, దేశభక్తి కలిగి పౌర బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ విద్యను ఆవశ్యకతను తెలపాలి అండ్ విద్యాభ్యాసన నిరంతరం ప్రక్రియ అనే విషయాన్ని సమాజంలోని సభ్యులకు తెలియపరచాలి. మనకి ఇవి అన్ని రైట్ అండి. సో ABC ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వానిలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సామర్థ్యాలలో సరైనవి ఏమిటి? ఇవి అన్ని సరైనవి అండి. సో మనకి నేర్చుకోవడానికి ఇచ్చారు. సో విద్యార్థుల వయోక్తి భేదాలను గుర్తించి ప్రతిస్పందించడం మరియు విద్యార్థుల అభిలాషణీయమైన ప్రవర్తనను ప్రోత్సహించడం. నెక్స్ట్, పాఠశాల బోధనేతర సిబ్బంది విద్యార్థులకు కలిసి మెలిసి పనిచేయడం అండి. సో ఇవి అన్ని రైట్ కాబట్టి మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.